కేసీఆర్ కాలి గోటికి కూడా సరితూగని వాళ్ళు ఆయనపై విమర్శలు చేస్తున్నారని రాష్ట్ర మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఉద్యమ కాలం నుండే కుట్రలు చేసిందని ఆయన ఆరోపించారు. నల్గొండలో జరిగిన అసెంబ్లీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజల బాధలు తెలిసిన నేత కేసీఆర్ అని, అందుకే కరెంటు కోతలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దామని చెప్పారు. ధాన్యం, ఆహార ఉత్పత్తుల్లో అగ్రగామిగా తీర్చిదిద్దారని, తెలంగాణను తన కుటుంబంగా భావించి కష్టపడ్డారని చెప్పారు. కేసీఆర్ చేపట్టిస్తలేము, కేసీఆర్ చేపట్టి వస్తలేదు. కేసీఆర్ ఇచ్చే పాయ, కేసీఆర్ చేసే పాయ, రాకపోతే కేసీఆర్ని అడుగులు ఎట్లా చేయాలని చెప్తారు. బూతులు మాని పరిపాలన మీద గ్రామాలలో దౌర్జన్యాలు, దాడులు, కేసులు మొదలుపెట్టారు. వాళ్ళే కొడుతున్నారు, వాళ్ళే కేసులు పెడుతున్నారు. మళ్ళీ ఇట్లాంటి అరాచకాలు కుదరవు. పాత పద్ధతుల్లోనే మేము చేస్తాం అనుకుంటున్నారు. 10 ఏళ్ళు అద్భుతమైన పరిపాలన ఇచ్చినాం. కక్షలు కార్పణ్యాలతో వచ్చిన ఈ జిల్లాలో ఒక్క రాజకీయ కేసు కూడా నమోదు కాలే. గత 10 ఏళ్లలో ఒక్క అక్రమ కేసు పెట్టలే. పరిపాలనలో ఇక్కడ రాజకీయ జోక్యం దాన్ని ఎప్పుడు చేసినాం. కానీ మళ్ళీ మీ పాత పద్ధతులు మొదలు పెడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో దాన్ని సహించేది లేదు. బీఆర్ఎస్ పార్టీ ప్రజల తరఫున